పెడితే ఖచ్చితంగా మరి సముద్రంలో మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోతుంది. దీంతోపాటు ఇంకొక పాలసీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసే ప్లాన్లో ఉన్నారు, అది ఓషన్ మైనింగ్. అంటే సముద్రంలో కూడా మైనింగ్ చేసి అతి విలువైనటువంటి పగడాల దెబ్బలను కూడా నాశనం చేసి మొత్తం సముద్రంలో జీవరాశి పుట్టకనే కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటే మమ్మల్ని బతికించేవాడు నాదుడు ఎవడని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? మీరు ఇచ్చిన హామీలు ఏంటి, చేస్తున్నవేంటి? ఈ మత్స్యకార భరోసా కూడా సగం మందికి ఇస్తారు, సగం మందికి ఇవ్వరు. వేట విరామ సమయం వచ్చింది, ఈ నెల రోజులు చాలా ఇంపార్టెంట్. మేము వేటకు వెళ్తే కనుక గడవదు. అటువంటి పరిస్థితుల్లో ఈ డీజిల్ సమస్య పరిష్కరించడం మానేసి ఈరోజు తూతు మంత్రంగా ఒక ప్రైవేట్ డిపోలతో మాట్లాడుకొని ఇప్పటివరకు కూడా పరిష్కారం కాలేదు. కొని ఈ కలెక్టర్ ఆఫీసులు కార్డులు పనిచేయవు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. ఇప్పుడు చూస్తే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మరి మోడరైజేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా 2022లోని ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినటువంటి పనులు ఈరోజు చూడండి.